నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించిన సర్కార్ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. గత నోటిఫికేషన్పై సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసును ఉపసంహరించుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిన్న అనుమతి ఇచ్చింది. దీంతో పాత నోటిఫికేషన్ను ప్రభుత్వం రద్దు చేసింది. ఆ వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్ 1 తాజా నోటిఫికేషన్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు లైవ్ లో. హేమ, చెప్పండి, తాజాగా ప్రభుత్వం జారీ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్, ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారు మొత్తం? ఎస్ నరేష్, మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల్లో కొత్త ఆశలు పుట్టుకొచ్చాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం దాదాపు 8 ఏళ్ల తర్వాత అప్పుడు 2022 ఏప్రిల్ సమయంలో 503 పోస్టులకు నోటిఫికేషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ సమయంలో నిరుద్యోగులంతా కూడా ఏ విధంగా ప్రాక్టీస్ చేశారో, ఏ ఇన్స్టిట్యూషన్స్ చూసినా, ఏ లైబ్రరీస్ చూసినా మొత్తం నిరుద్యోగులతో నిండిపోయింది. అయితే దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా తెలుసు. మొదటిగా ఎగ్జామ్స్ జరిగినటువంటి సమయంలో పేపర్ 1 లీకేజ్ కానివ్వండి, తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టారో ఆ సమయంలో కొన్ని తప్పిదాలు ఉన్నాయంటూ మరోసారి హైకోర్టు గ్రూప్ 1ని రద్దు చేసింది. మొత్తానికైతే 2 సార్లు గత ప్రభుత్వంలో గ్రూప్ 1 పరీక్షలు రద్దయ్యాయి. అయితే అప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్తోనే మరొకసారి ఎగ్జామ్స్ పెడతారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి అంటూ అందరూ కూడా నిరుద్యోగులు అంతా కూడా ఎదురు చూశారు. అయితే ఇలాంటి తరుణంలోనే ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా పదే చెప్తున్నారు, నిరుద్యోగులందరినీ కూడా ఆదుకుంటాము, మరి ముఖ్యంగా లక్షల్లో జాబ్స్ కూడా ఫిల్ చేస్తామంటూ చెప్తున్నారు. అయితే నిరుద్యోగులంతా కూడా ఎదురు చూసినటువంటి తరుణంలో నిన్న మొదటిగా ఎప్పుడైతే 2022 ఏప్రిల్లో వచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ని రద్దు చేసిన గంటలోనే గ్రూప్ 1 కి కొత్త నోటిఫికేషన్ కూడా కొత్త ప్రభుత్వం, అదేవిధంగా కొత్త టీఎస్పీఎస్సీ బోర్డు అనౌన్స్ చేసింది. గత ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో గతంలో ఉన్నటువంటి జనార్దన్ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఇక దాదాపు గ్రూప్ 1 నోటిఫికేషన్ కి గతంలో అంటే మొదటిగా ఏప్రిల్లో రిలీజ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ ఏదైతే ఉందో, అయితే దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ 2022 అక్టోబర్ 11న జరిగినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లో దాదాపు 2,85,000 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. దాని తర్వాత దానికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా అనౌన్స్ చేశారు. పేపర్ లీకేజ్ కారణంగా ఆ ఎగ్జామ్స్ అనేవి రద్దయ్యాయి. అనంతరం దాదాపు జూన్ 11న రెండోసారి గ్రూప్ 1 నిర్వహించినటువంటి సమయంలో ప్రిలిమ్స్ కూడా అప్పుడు పెట్టారు. ఆ సమయంలో దాదాపు 2.33 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అనంతరం కొన్ని తప్పిదాలు ఉన్నాయి, అంటే ముఖ్యంగా బయోమెట్రిక్లో తప్పిదాలు ఉన్నాయంటూ టీఎస్ హైకోర్టు కూడా ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేసింది. ఆ టీఎస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ అప్పుడున్నటువంటి బోర్డు కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ అనేది ఇంకా బెంచ్ మీదకి రాలేదు. ఇలాంటి తరుణంలోనే కొత్త బోర్డు ఏర్పడడం, కొత్త ప్రభుత్వం రావడంతో ముఖ్యంగా ఈ గ్రూప్ 1కి కానివ్వండి, పూర్తి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ఎటువంటి లీగల్ ఇష్యూస్ ఉండొద్దని పాత బోర్డు వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేస్తున్నామంటూ కొత్త బోర్డు మరొక పిటిషన్ని దాఖలు చేసింది. అయితే దానికి సంబంధించినటువంటి పిటిషన్ నిన్ననే సుప్రీంకోర్టులో క్యాన్సిల్ అయింది. అనంతరం అప్పుడు నోటిఫికేషన్ కూడా క్యాన్సిల్ చేశారు. ఎటువంటి లీగల్ ఇష్యూస్ రావద్దని వెంటనే గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. అయితే గత ప్రభుత్వం 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం మరొక 60 పోస్టులను కలుపుకొని మొత్తం 563 పోస్టులకు నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. అందులో డిప్యూటీ కలెక్టర్ కి 45 పోస్టులు, అదేవిధంగా డిఎస్పీ 115 పోస్టులు, అదేవిధంగా ఇంకా మిగతా అన్ని కూడా డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. ఒకవైపు గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ అయితే మరొక వైపు మెగా డిఎస్పీ నోటిఫికేషన్ కూడా మరో 2-3 రోజుల్లో రానుంది. మొత్తం 11,000 పోస్టులతో ఈ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కానుంది. మొత్తానికైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇన్ని రోజులు ఎదురు చూసినటువంటి నిరుద్యోగులకైతే వరుసగా శుభవార్తలు వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు.